అధ్యక్ష, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పోలీస్ సేవలు అందించడానికి హైదరాబాదును సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యంతో బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాము. నేర నివారణకు విజిబుల్ పోలీసింగ్తో పాటు అలాగే నేరం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే విధంగా చూస్తున్నాము. నేరాల నివారణ విజిబుల్ పోలీసింగ్తో పాటు అలాగే నేరం జరిగిన వెంటనే పోలీస్ సంఘటనకి స్థలాన్ని చేరుకునే విధంగా చూస్తున్నాం. ఈ ఉద్దేశంతో వివిధ ఉపకరణాలతో ఆధునిక సాంకేతికతో కూడిన బ్రాండెడ్ వాహనాలను, బ్లూ కోడ్ మోటార్ సైకిళ్లను రాష్ట్ర ఆవిర్భావం అయిన వెంటనే కొని సైబరాబాద్లో కేటాయించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్కు వాహనాలు సుమోలు సమకూర్చడం జరిగింది. ఆర్గనైజ్ నేరాలు అదుపు చేయు మరియు ట్రాఫిక్ నిర్వహణ కొరకు ఐటీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో దేశంలో మొట్టమొదటిసారిగా సైబరాబాద్లో క్యాష్లెస్ ఈ చాలాన్ పద్ధతిని ప్రవేశపెట్టాము. పారదర్శకత కొరకు సిబ్బందికి బాడీ వార్నింగ్ కెమెరాలు కూడా ప్రవేశపెట్టాము. అధ్యక్ష, ఈ విషయంలో గతంలో చాలాను చేసి బుక్కులుండి పైసలు తింటున్నారు, కరప్షన్ అవుతుందని చెప్పని ఆరోపణలు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టాన్ని, ఈ దేశంలో భారతదేశంలోని సిస్టాన్ని ఈ చాలాన్ సిస్టమ్ ఇడికి తీసుకొచ్చాం. తర్వాత ఎవరైతే ట్రాఫిక్ వాళ్ళతోటి పోలీసుల ఘర్షణ ఇట్లా జరిగితే, ఆర్గ్యుమెంట్ జరిగితే బాడీ కెమెరాల ద్వారా పూర్తిగా అదుపు చేసేదానికి ఆ విధంగా కూడా చేయడం జరిగిందని చెప్పని నేను మనవి చేస్తున్నా. అధ్యక్ష, సైబరాబాద్లలో మొత్తం సిటీలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాము. 350 కోట్ల అంచనాల వ్యయంతో అత్యంత ఆధునాతన ఇంటగ్రేటెడ్ పోలీస్ కమాండెంట్ మరియు కంట్రోల్ సెంటర్ మరియు సిటీ పోలీస్ కమిషనరేట్ను ప్రధాన కార్యాలయాన్ని బంజారాహిల్స్లో నిర్మిస్తున్నాం. దీనిని 24 నెలల్లో నిర్మిస్తాము. ఈ సెంటర్లో రాష్ట్రం మొత్తం మీద ట్రాఫిక్ వ్యవస్థ అనుసంధానం చేయబడుతుంది. క్రైమ్ మరియు క్రిమినల్ ఇంటగ్రేటెడ్ డేటాబేస్, ఇంటగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అత్యాధునిక ఇంటగ్రేటెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రపంచ శ్రేణికి సాంకేతికం కలిగి ఉంటుందని చెప్పని మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ బిల్డింగులు, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వచ్చిన ఎవరైతే కంప్లైంట్దారులు వస్తారో వారికి రిసెప్షనిస్ట్ ద్వారా సకల మర్యాదలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగా పోలీస్ స్టేషన్లను అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పని మనవి చేస్తున్నాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు కూడా చేయడం జరిగిందని మనవి చేస్తున్నాను. శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నిరోధానికి, నేర పరిశోధనకు, సైబర్ నేరాల అదుపు కొరకు పోలీస్ శాఖకు సిబ్బందిని కావలసిన ఆధునిక సామగ్రి గ్రాడ్జెట్లను సమకూర్చడం కూడా జరుగుతుంది. మెరుగైన సేవల కొరకు ప్రతి పోలీస్ స్టేషన్కు నిధులు కేటాయిస్తున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కటికి నెలకు 75,000 రూపాయల చొప్పున